అందరిని పిలుచుకొని వచ్చి అది మనకి ఎట్లా చూపిస్తుంది అంటే అదేదో ఒక్కడే ఉన్నట్టు చూపిస్తుంది. అమ్మో వారికి దయ్యం పట్టిందంట అని, అమ్మో దయ్యం అని మనం భయపడతాం. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అన్నాడు తెలుసా, ఎంతమంది ఉన్నారు మీరు అన్నాడు. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు మీరు? ఏం పేరు నీ పేరు అంటే సేనా. అంటే యేసు ప్రభుని ఎదుర్కోవడం ఒకరితో, నిన్ను ఎదుర్కోవడం నన్ను ఎదుర్కోవడం ఒకరితో, చెప్పరే గట్టిగా. అది మన విధానం. హల్లెలూయా. వాయుమండలంలో పనిచేసే హల్లెలూయా హల్లెలూయా. నువ్వు ఒక సమస్యకు పరిష్కారం చేయలేకపోతున్నానని నువ్వు బాధపడుతున్నావు, కానీ నాకు ఆయన తెలుసు, నాకు ఈయన తెలుసు, ఆ నాయకుడు తెలుసు కాదు. యూజ్ మై నేమ్. వెళ్తూ యేసు ప్రభు మార్కు 16:17 అన్నాడు, నా నామమందు విశ్వాసం ఉంచువాడు దయ్యములను వెళ్ళగొడతాడు. ఫస్ట్ పని అదే చేసేది మనము, దయ్యములను వెళ్ళగొడతాడు. హల్లెలూయా. నెక్స్ట్ పని రోగులను ఎట్లా? వారు రోగుల మీద చేతులు ఉంచిన మరుక్షణమున వారు స్వస్థత నొందుతారు. హల్లెలూయా. సో సమూయేలు ఆయన నామమును బట్టి ప్రార్థన చేసేవారిలో ఉన్నాడు. సో ఇప్పుడు నా నామం వాడుకోండి అంటున్నాడు యేసయ్య కూడా. ఇంతవరకు మీరు నా నామంలో ఏమీ అడగలేదు అన్నాడా లేదా? చెప్పరే గట్టిగా. హల్లెలూయా. ఆ నామం, ఆ పేరు, ఈ పేరు, అన్ని పేర్లు వాడుకుంటూ వచ్చినావు. కులం పేరు, గోత్రం పేరు, మనుషుల పేర్లు, నాయకుల పేర్లు, అందరి పేర్లు. ఇంకా వద్దు, నీ నోరు తెరిస్తే ఒకే పేరు ఉండాలి. ఏం పేరు అది? మీ సంతోషం పరిపూర్ణం కావడానికి నా నామంలో మీరు ఏమి అడిగినా తండ్రి మీకు ఇస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అన్నిటికంటే పైనామం అది. ప్రతి మోకాలు వంగాల్సిందే, ప్రతి నాలుక ఎస్ వాడడం నేర్చుకోవాలంతే. ఆమేన్. యేసు నామంలో అన్నమంటే అయిపోయా. ఆమేన్. హల్లెలూయా. ఇగో నేను చెప్తున్నా ఇదే నేర్చుకున్నాం మనం. ఆ ఇగో చెప్తున్నా కదా, అయిపోయింది అది. యేసునామం వాడు. నువ్వు విజ్ఞాపన కర్తవయ్యా. నువ్వు, నీకు ఆ నామం దేవుడు ఒక కృపగా ఇచ్చాడు. హల్లెలూయా. 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 ఆయన నామాన్ని బట్టి పాటలు పాడుకుంటుంటాం, ఆయన నామాన్ని బట్టి మాటలు చెప్పుకుంటుంటాం, కానీ ఆ నామం వాడడం అదే వచ్చింది ఇప్పుడు. దేనికి స్తోత్రం. ఒకరోజు బండి పెట్రోల్ ఆగిపోయింది. పెట్రోల్ అయిపోయి ఆగిపోయింది. సువార్తలు తిరుగుతా పెట్రోల్ పోసుకోవాలని మర్చిపోయినా నేను. రాత్రి 1 గంట ఆ ఎర్రగుంట్ల మధ్యలో ఆగిపోయింది. ప్రొద్దుటూరు ఎర్రగుంట్ల మధ్యలో. అద్భుతం ఏంటంటే ఎక్కడైతే యాక్సిడెంట్లు జరిగి మనుషులు చచ్చిపోయినారో అక్కడ ఆగింది. అప్పుడు పోయినప్పుడల్లా ఒకడు చెప్తాడు కథ. అన్న ఒకడు ఇక్కడ చెట్టుకు కొట్టుకొని చచ్చినాడన్నా, ఒకడు లారీ ఎక్కించి చచ్చిందన్నా, ఒకడు ట్రాక్టర్ పట్టి చచ్చినాడన్నా, అవన్నీ చెప్పినా అప్పుడు గుర్తుకొచ్చినాయి. అద్భుతం ఏంటంటే ఎవరు లేరు, నేను ఒక్కనే ఉన్నాను ఆ రోజు. నాతో వస్తానన్న సహోదరుడు నాకు హ్యాండ్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు. రాలేదు ఆయన ఏదో పనిలో ఉన్నాడు బిజీగా. మనకు భారం ఉంది, మనకు పోవాల్సిందే కంపల్సరీ. ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూడలేం కదా. మమ్మల్ని పిలిచిన దేనికో ఆయన పని చేయడానికి. కాబట్టి డిపెండెంట్ చాలా డేంజర్ అని మాకు తెలుసు. ఎవరిపైన ఆధారపడితే అది కంప్ అయిపోతుందని మాకు తెలుసు. ఎంత ఆధారపడాలో అంత ఆధారపడుతుంటాం. ఆమేన్. హల్లెలూయా. అని ఇంకా ఏం చేశాను, ఆ ఎర్రగుంట్ల నుంచి ఆ మధ్యలో వచ్చేంత వరకు బాగా పాటలు పాడుకుంటా వేసుకుంటారు. ఎక్కడి నుంచి? బాక్రాపేట నుంచి. తెలుసా బాక్రాపేట? హల్లెలూయా. కడప దాటి 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు ఇక్కడికి వస్తాను బండిలో. అక్కడ భాషలు స్టార్ట్ చేస్తే ఇక్కడ వరకు పోతానే భాషలలో. మధ్యలో అప్పుడప్పుడు షబ్బబ్బబ్బ నేను ఎగురుతున్నాను. అంటే ఆనందం, ఎవరో కూర్చున్నట్టే ఉంటుంది వెనక నాకు బండ్లో పోతుంటే. హల్లెలూయా. ఆమెన్. వెనక కూర్చున్న దేవదూత అంటున్నాడు, భరత్ కుమార్ రోజు ఎవరో నీతో వస్తుండేది, ఈరోజు వాళ్ళు రాలేదు, నేను వస్తున్నా, నీకేమైనా ఫీలింగ్ ఉందా అన్నాడు. నువ్వు వస్తున్నావు, నాకేం ఫీలింగ్, ఇంకా హ్యాపీ. ఆమెన్. ఎందుకంటే మనల్ని అనాథగా వదిలిపెట్టనన్నాడు ఆయన. నేను అనాథను కాను. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం.
అక్కడికి రాగానే పెట్రోల్ అయిపోయింది. స్టాండ్ వేసిన అర్థం కాలే. అప్పుడు ఇంత ట్రాఫిక్ లేదు. కరెక్ట్గా ఇప్పుడు నాకు గుర్తుంది 1 o'clock, 1 గంట. ఆ సమయంలో ఇంకా తోసుకొని పోయేంత ఓపిక లేదు. ఒక 2 నిమిషాలు నిలబడ్డా. అప్పుడెప్పుడో ఎక్కడో వాక్యం చెప్పింది గుర్తు చేశాడు దేవుడు. యేసు నామములో నాకు శక్తి ఏంటో నేను చెప్పాను, ప్రకటించాను. అది గుర్తు చేశాడు. వెంటనే ఏం చేశాను తెలుసా? ప్రభువా, అరణ్యములో బండల నుండే నీళ్ళు ఇచ్చినవి, ఈ ట్యాంకులో పెట్రోల్ ఊరాలి యేసు నామములో. ఎందుకంటే పెట్రోల్ని చేసినోడివి నువ్వే, పెట్రోల్ని ఉంచినవినే, పెట్రోల్ పైన ఆధిపత్యం కలిగినోడివి. ఏమైనా బంకోడు పోసుకొని పోస్తాడు, కానీ మెయిన్ సోర్సు, ముఖ్యమైన మూలం నువ్వే. నీ నామములో, యేసు నామములో అని మళ్ళీ ఆ ట్యాంక్ సైడ్ ఏళ్ళు ఇట్లా చూపించి, ఎందుకంటే ఏళ్ళతో దయ్యాలను ఎలగొట్టాడంటే యేసయ్య. అందుకే నేను ఇట్లా చూపిస్తుంటాను ఎప్పుడు కూడా. మీరు కూడా ఇట్లా చూపియండి, ఇట్లా అనొద్దు. అలాగే ఇది అలవాటైంది బాగా. దుమ్మెత్తి ఇది. హల్లెలూయా. ఏళ్ళతో దయ్యాలను ఎలగొట్టినాడట. నేను ఏళ్ళతో ఆజ్ఞాపించాను. మోషే కర్ర చూపించాడు. ఆమెన్. హల్లెలూయా. మోషే ఏం చూపించాడు? యెహోషువ బూర ఊదాడు. ఆమెన్. మనకేమిచ్చాడు? అధికారం. ఆమెన్. అన్నామంటే అధికారం అట. కొన్నిసార్లు ఇది మాట్లాడడం అనగానే వాడు ఎందుకు చెప్పాలి అందరూ కూడా. హల్లెలూయా. ఈ వేళ్ళకి దేవుడు యుద్ధం నేర్పించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ఏళ్ళతో ఆ ఏళ్ళు ట్యాంక్ వైపు చూపించి అన్నాను, నజరేయుడైన యేసు నామములో పెట్రోల్ ఊరమని ఆజ్ఞాపిస్తున్నాను. ఊరు యేసు నామములో అన్నాను అని వెంటనే ఏం చేయలేదు. ఆమెన్. హల్లెలూయా. కొంచెం రిలాక్స్, గాలి పీల్చుకున్నాను. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. దాని తర్వాత బండి స్టార్ట్ చేశాను. అద్భుతం ఏంటంటే స్టార్ట్ కాలేదు. దేవునికి స్తోత్రం. ఆమెన్. స్టార్ట్ కాలేదు బండి. అప్పుడు సైతాన్ గడ రకరకాలైన ఆలోచనలు వస్తున్నాయి, రకరకాలైన తలంపులు కదా. మనం అడిగినవి రాకుంటే మనకి ఏమొస్తాయి? ఏమోలేబ్బా, దేవుడు ఇన్నాడో లేదో, ఎట్లుంది లేదు. అందుకే వాక్యం ఏమిటది? ప్రార్థన ఎట్లా చేయాలంట? పట్టుదలతో, విసుకకుండా ఉంది కదా. హల్లెలూయా. ఇక నేను ప్రార్థన చేయలేదు, ఎందుకంటే ఒకసారి చాలా నామం, మళ్ళీ యేసు నామములో అని రెండోసారి కొట్టినా ఏం కాలే, మూడోసారి కొట్టినా ఏం కాలేదు. కొంచెం అట్లా వంచి అట్లా లేపి యేసు నామంలో కొడితే బుర్ర అన్నది. అసలు చుక్క లేదండి, నిజంగా చెప్తాను, చుక్క లేదు. ఇట్లా అంటే అసలు శబ్దమే లేదు. సరే ఇట్లా వంచినందుకు అదేదో కొంచెం ఉంటుంది, దాంట్లో ఉంటుంది కదా. అది ఎంత పోతుంది? మా అంటే 1 కిలోమీటరు, 12 కిలోమీటర్లు ఉంది ఇంకా పొద్దుటూరు. ఏమేన్. ఇంకా స్టార్ట్ అయింది చూడండి. రాత్రి 1:30కు పెట్రోల్ బంక్ దగ్గరికి పోయి బండి పెట్టి నేను ఆఫ్ చేసేంతవరకు ఆగుతలేదు అది. హల్లెలూయా. దట్ ఈస్ అ పవర్ ఆఫ్ జీసస్. దట్ ఈస్ అ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో ఉన్న శక్తి అది. ఆమేన్. సో వాడదాం ఆ నామాన్ని బాగా. ఉత్తుత్తి దానిలో కాదు, కార్యాలు చేయడానికి వాడాలా, చరిత్రలు సృష్టించడానికి వాడాలా. హల్లెలూయా. 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 అంతే. ప్రైజ్ ది లార్డ్. కటి సమయలు ఆయన నామములో, ఆయన నామంతో ప్రార్థన చేసిన వాడైన. అందుకే దేవుడు అతని ప్రార్థనకు అద్భుతమైన జవాబులు ఇచ్చాడు. సమయలు తన జీవితం అంతా కూడా విజ్ఞాపనకర్తగానే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇశ్రాయేల్ వాళ్ళు వచ్చి అంటారు, అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అయ్యా అంటే, సమయలు ఏమంటాడు? మీకోసం నేను ప్రార్థన చేయకుంటే యెహోవా దృష్టిలో నేను పాపం చేసిన వాడని అవుతాను. అది భారం. ఆమేన్. దేవునికి స్తోత్రం. పిలువబడిన వారికి ఇటువంటి భారం ఉంటుంది. సమయలు పిలువబడిన వాడు. హల్లెలూయా. అందుకే అతనిలో ఏముంది?
భారం ఉంది. ఏం భారము? అందరి కోసం ప్రార్థన చేయాలన్న భారం, తన జనులైన ఇశ్రాయేళ్ల కోసం ప్రార్థన చేయాలన్న భారం. సో ఈరోజు మనం కూడా ఈ మినిస్ట్రీ నేర్చుకుందాం. ఏ పరిచర్య? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. క్రొత్త నిబంధనలో ఒక ఆయన చూసుకొని ముగించుకుందాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13, 14. అన్యజనులకు మీతో నేను మాటలాడుచున్నాను, నేను అన్యజనులకు అపోస్తుడనై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషము పుట్టించి వారిలో కొందరినైనను రక్షింపవలెనని నా పరిచర్యను ఘనపరచుచున్నాను. ఆమేన్. దాని తర్వాత చూడండి 10వ అధ్యాయం 1వ వచనం, రోమా 10:1. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయ అభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నవి. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? తన స్వజనుల కోసం, తన రక్త సంబంధుల కోసం. ఆమేన్. నా పరిచర్య ఏమో ఫస్ట్ నా స్వజనులను నేను ఇశ్రాయేలును నా స్వజనులను రక్షించుకోవాలని. కానీ వారు ఈ రక్షణను ఏం చేస్తున్నారు? తృణీకరిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నా పరిచర్య అన్యుల మధ్యలోకి వెళ్ళిపోతుంది. కాకపోతే అన్యులు ధన్యులైపోతున్నారు, వీళ్ళు ధన్యులు అనుకునే వాళ్ళు దరిద్రులు కాబోతున్నారన్న బాధ లోపల ఉంది ఆయనకు. సొంత వారి గురించిన రక్త సంబంధాల గురించిన వేదన పౌలు గారిని పట్టి పీడిస్తుంది. అక్కడ వాళ్ళకి వేరేమైనా చనిపోని కానీ సిద్ధం అంటున్నాడు ఆయన. పౌలు ఎవరు తెలుసా? సౌలా అని పిలువబడినవాడికి ఏం పరిచయం ఇచ్చాడు ఇక్కడ? ఆమేన్. విజ్ఞాపన చేసే పరిచర్య. ఇజ్రాయిల్ కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, తన స్వజనుల కోసం విజ్ఞాపన చేస్తున్నాడు, వారి రక్షణ కోసం ఏం చేస్తున్నాడు? వీళ్ళకు రోషం పుట్టించే మాటలు మాట్లాడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఏది ఏమైనా కూడా దేవునికి స్తోత్రం. వాళ్ళు రక్షింపబడాలా, కక్ష చేతనం మంచి చేతనం ఏదో ఒక విధంగా. అంటే ఆత్మల రక్షణను గురించిన భారము లోపల ఉంది, బాధ్యత లోపల ఉంది. అమ్మా, ఇక్కడ అందరికీ 2 చేతులు జోడించి దండం పెట్టి చెప్తున్నాను, నీ ఇంట్లో ఉన్న వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా నీ ఇంట్లో ఉన్న వారి కోసం నువ్వు కన్నీళ్ళు కార్చాలా. వాడింతే, వీడింతే, ఆమెంతే వద్దు. నువ్వు కూడా అదే అని దేవుడు అనుకోనుంటే ఈరోజు నువ్వు రక్షింపబడేవని కాదు. దేవుడు నిన్ను ఆకర్షించాడు, దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఆమేన్. నువ్వు కూడా పిలుపుని అందుకున్నవాడివి. అదే పేతురు అంటాడు ఏమని? ప్రైజ్ ది లార్డ్. చీకటిలో ఉన్న మనను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు దాటించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు పౌలు ఏమంటాడు? తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసయ్యతో సహవాసం చేయడానికి మనందరినీ పిలుచుకున్నాడు. సో మనం అంతా పిలువబడిన వాళ్ళం. పిలుపుందా? డౌట్ వద్దు. పిలుపు ఉంది నీకు. పిలుపులోనే ఉన్నావు నువ్వు. ఆ పిలుపే నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చింది. ఆయన పిలుచుకొని వచ్చాడు నిన్ను ఇక్కడికి. సో ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే నీ స్వజనుల రక్షణ కోసం కన్నీళ్ళు కార్చాలా. ఇంకా మీ ఇంట్లో ఎంతమంది బాప్తిసాలు తీసుకోలేదు? ఇంకెంతమంది బాప్తిసాలు తీసుకొని రక్షణ పొంది ఈరోజు పడిపోయిన స్థితిలో ఉన్నారు, దూరమైపోయిన స్థితిలో ఉన్నారు, జారిపోయిన స్థితిలో ఉన్నారు? అటువంటి వారందరి కోసం నువ్వు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, కన్నీరు కార్చాలా, ప్రసవ వేదన పడాలా. ప్రైజ్ ది లార్డ్. అప్పుడన్నా అది నిజమైన సంపూర్ణమైన భక్తి. రెండవది, అది నీకు నెమ్మదిని, అది నీకు సుఖజీవముతో గడుపు సంవత్సరాలనే ఇస్తుంది, నీకు సుఖాన్ని ఇస్తుంది. ఇది చెయ్యకుంటే రేపొద్దున మనం దేవుని దగ్గర నిలబడతాం. చెప్పలేదు సరే, కనీసం ప్రార్థనైనా చేసావా అని దేవుడు అడుగుతాడు. ప్రార్థనకు నాకు టైం లేదు నాన్న, ఎందుకంటే పిచ్చి పనులు నాన్న, నీకు కూడా తెలుసు కదా అంటావేమో. అట్లా అనకుండా
ప్రార్థన చేయాలా. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన కూడా పిలువబడ్డాడు. ఎట్లా అంటే నా దాసుడు అన్నాడు, నా సేవకుడు అన్నాడు. నా సేవకుడు అని పిలిచాడానని. పిలువబడిన సేవకుడు ఆయన. ఏమన్నా బైబిల్ కల విన్నాడా? దేవుడు సేవకుడు అని పిలిచాడు. పిలిస్తే ఆయన ఏం చేశాడు తెలుసా? దేవునికి స్తోత్రం. 42:10 ఆయన తన స్నేహితుల కోసం ప్రార్థన చేశాడట. అప్పుడు దేవుడు అతని క్షేమస్థితి మరలా అతనికి దయచేశాడు. అంతేకాదు, 2 దేవుడు అతను ఆశీర్వదించాడు. అంత పెరిగే ఆశీర్వాదం ఈ విజ్ఞాపన ప్రార్థనలోనే ఉంటుంది. హల్లెలూయా. సో దేర్ ఇస్ జాయ్, దేర్ ఇస్ బ్లెస్సింగ్, దేర్ ఇస్ ఎవ్రీథింగ్ ఇన్ ఇంటర్సెషన్ ప్రేయర్. So you must submit your heart and you must dedicate your life for this intercession prayers. Amen. కాబట్టి నీ యొక్క హృదయాన్ని, నీ యొక్క ప్రాణాన్ని, నీ యొక్క ఆత్మను ఈ విజ్ఞాపన చేసే ప్రార్థనలకు నువ్వు సమర్పించుకోవాలి. నీకు 2 ఆశీర్వాదం దేవుడిస్తాడు. నువ్వు ఎప్పుడు ఆశీర్వాదకరంగానే ఉంటావు, ఎప్పుడు సంతోషంగానే ఉంటావు, ఎప్పుడు నెమ్మదిగానే ఉంటావు. అంటే ఇబ్బందులు, కరువులు, కష్టాలు, బాధలు ఇవి ఏమి రావా? అన్నీ వస్తాయి. నీ చుట్టూ నిలబడతాయి కానీ అవి ఏం చేయవు. దానిలోకి వచ్చింటే అది పక్షవాతం. అప్ప ఏం అట్లా నిలబడ్డావు అంటే నీ దగ్గరికి వస్తే నా చేతులు ఆడతలేవు అంటుంది. అది ఏం కరువా? ఏమి ఇట్లా వచ్చినా అంటే నీ ముందుకు వస్తే నా చేతులు ఆడతలేవు అంటుంది. అశాంతి, ఏం అశాంతి ఇట్లా వచ్చినా అంటే ఏమో నీ ముందు నా చేతులు ఆడతలేవు అంటుంది. అది ఏమేన్. దావీదు ఒక్కడున్నాడు మధ్యలో, చుట్టూరు శత్రువులట. శత్రువుల ముందు ఏం చేస్తున్నాడు? అయ్యగారు భోజనం తింటున్నాడట. ఆమెన్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. శత్రువుల మధ్యలో ఏం చేస్తున్నాడు ఈయన? మళ్ళీ ఆయన కీర్తనలు, ఆయన పాటలు రాసుకుంటాడు. ఏమని? నా శత్రుల ఎదుట నాకు ఆయన భోజనాన్ని సిద్ధపరుచున్నాడు. హల్లెలూయా. భోజనాన్ని సిద్ధపరచడమే కాదు, నా తలను నూనెతో అంటి ఉన్నాడు. తలను నూనెతో అంటి ఉండడమే కాదు, నా గిన్నె నిండి పొర్లి పారుతున్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అద్భుతం ఏంటంటే ఈయన విజ్ఞాపనకర్తనే. ఈయన ఎప్పుడు తన కుటుంబం కోసం విజ్ఞాపన చేసుకునేవాడు. హల్లెలూయా. చూడైనా నాకు ఇన్ని సంవత్సరాలు వచ్చింది, నేను ఇంత బతికినా, ఇంత సంపాదించినా, ఇంత చేసినా, ఇంకా నీ బతుకు బతుకుపోపనైనా అని ఇటువంటి వాడు కాదు. ఈ లోక తల్లిదండ్రులు అటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది. రే బాబు, మేము కష్టపడాలి చేసినాం, మేము ఇంత సంపాదించినాం, నీకు చదువు చదివించినాం, తిండి తినిపించినా, నన్ను తిరుగుతున్నా, నీ బతుకో అంటారు. అంటే అయిపోయావా కథ? మేము పెద్దగా చేసినామా, ఇంక వదిలేసినా, వాడు వాడు కళ్ళ మీద ఒకళ్ళు అని. కానీ దావీదు ఆ టైపు కాదు. దావీదు ఏమంటాడు? అయ్యా, నిత్యము నీ సన్నిధిలో నా కుటుంబము ఉండులాగున దానిని ఆశీర్వదించు అంటూ ఒక అద్భుతమైన మాట అంటాడు. నువ్వు ఒక్కసారి ఆశీర్వదిస్తే అది ఎప్పటికీ ఆశీర్వాదంగానే ఉండిపోతుంది. హల్లెలూయా. అది మన దేవునిలో ఉన్న ఆశీర్వాదం. ఆమేన్. నేను అప్పుడు నీకు 10 రూపాయలు ఇచ్చే నాకు, నేను చెప్పిన మాట వినలేదు నువ్వు అనేటోడు కాదు ఆయన. ఇస్తాడు, మర్చిపోతాడు, అంతే. ఆమేన్, హల్లెలూయా. సో విజ్ఞాపన ఉందా? ఈ మంట రావాలి ఈ రోజు నుంచి. ఇక శాలిక, దేవా నన్ను దీవించు, దేవా నా పిల్లలు దీవించు, నన్ను దీవించు ఉద్దిక. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. ఇది గుర్తుపెట్టుకోండి. యోబు తన స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే యోబుకు దేవుడు 2 ఆశీర్వాదం ఇచ్చాడు. ఇప్పుడు స్నేహితులందరూ యోబు కోసం ప్రార్థన చేయాలా? అదే కదా పరిస్థితి. పాపర అయిపోయినాడు మొత్తం, ఏం లేదుక. బూడిదలో కూర్చొని ఉన్నాడు, పెంకు పట్టుకొని గీకుంటా. వచ్చిన ఫ్రెండ్స్ ఏం చేయాలా? ఒక్కొక్కటి నెత్తిమేసి చేపెట్టి, కానీ వచ్చినోడు అంతా అమాయకుడే. అమాయక మాటలే, కృంగదీస మాటలే, ఆదరణ కాదు, మంట రేపే మాటలు మాట్లాడారు. హల్లెలూయా.
వారందరిని చూసి ఒక్క మాట చిరాకు పడి అన్నాడు, ఒరే బాబు, నా విమోచకుడు సజీవుడురా బాబు, ఈరోజు నేను వెళ్తున్న మార్గము ఆమేన్ హల్లెలూయా శోధన మార్గమే, కానీ నన్ను సువర్ణంగా బయటికి తీసుకొని వచ్చే వాడు నా విమోచకుడు, హల్లెలూయా అని ఆ అమాయకుల మాటలకు దేవుడు అంటాడు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి, అమాయకత్వం పోవాలన్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఇతరుల క్షేమాన్ని చూసి మనం ఆనందించాలి. ఆమేన్ హల్లెలూయా. సో ఇప్పుడు నీకు ఏది లేదో నీ లేనిది పక్కన పెట్టేయి, లేనోళ్ళు ఎంతోమంది ఉన్నారు, వాళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేయి. ప్రభువా నాయన వాళ్ళకి ఇంకా వివాహాలు కాలేదు, వివాహాలు కావడానికి సాయం చేయి. నీకు కూడా అయి ఉండదు వివాహం, ఆమేన్. నీకు పిల్లలుగా అయి ఉండరు, ప్రభువా వారికి ఎంతోమందికి పిల్లలు లేరు, వాళ్ళకి పిల్లలు దయచేనైనా. నీకు ఒక సొంత ఇల్లు ఉండదు, ప్రభువా వారికి ఎంతోమంది ఇల్లులు సొంత ఇల్లు లేక బాధపడుతూ వాళ్ళకి దయచేనైనా. నీకు ఉద్యోగం ఉండదు, ప్రభువా ఎంతోమందికి ఉద్యోగం లేదు, వాళ్ళు ఉద్యోగం దయచే. ఆ ఏడుపు నువ్వు ఏడవం ప్రారంభిస్తే నీకు జరుగుతుంటాయి ఆశీర్వాదాలు. అది మర్మమమ్మా, మనకు తెలియక ప్రభువా నాకు బిడ్డలు లేరు నాయనా, ఇల్లు లేదు నాయనా, సంసారం కొనలేకపోయింది నాయన. నేనంటాను నీ దగ్గర విరుగుడు ఉంది, నీ దగ్గర ఏముంది? ఆ విరుగుడు పేరు యేసునామం. హల్లెలూయా. లోకంలో ఎంతోమందికి ఆ విరుగుడు లేదు, వాళ్ళు అంతే అనుకొని కర్మజీవులుగా బతుకుతున్నారు వాళ్ళు. నువ్వు కర్మజీవి కాదు, నువ్వు కరుణజీవి. నేను కరుణించాడు యేసయ్యా. హల్లెలూయా. సో వాళ్ళ కోసం ఏడువు, వాళ్ళ కోసం ప్రార్థన చేయి, వాళ్ళ కోసం. ఆమేన్ హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. యేసయ్య ఎవరి కోసం బ్రతికాడు? యేసయ్య ఎవరి కోసం బ్రతికాడు? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి కోసం బ్రతికాడు. పౌలు ఎవరి కోసం బ్రతికాడు? యేసయ్య రక్షణ, యేసయ్య కొరకు బ్రతికాడు. ఆమె బ్రతుకుట క్రీస్తే అన్నాడు. ఆమెన్. సో ఇప్పుడు నువ్వు నేను ఎవరి కోసం బ్రతకాలా? ప్రైజ్ ద లార్డ్. అనేకుల రక్షణ కొరకు మనమే ప్రార్థన చేయాలి, మన బాధ్యత అది. కన్నీళ్ళు కార్చాలి, అది మన బాధ్యత. ఆమేన్ హల్లెలూయా. సో ఈరోజు సంపూర్ణ భక్తిగా వచ్చేద్దాం. ఆమేన్. ఇంతవరకు దిక్కులేని పిల్లలు విధవరాలు అనుకున్నాం, ఇలాగ మాల్యాన్ని తాకకుండా అనుకున్నాం, కానీ ఈరోజు ప్రభు అంటారు విజ్ఞాపన ప్రార్థన చేయాలి. నువ్వు నీ ప్రార్థనలో ఏముండాలా? ఏముండాలా? ఇంకొకసారి ఆమేన్. నువ్వు పిలువబడ్డావు కాబట్టి నీకు అలవాటు ఉండాలి, నువ్వు పిలువబడ్డావు కాబట్టి నీకు బాధ్యత ఉంది. హల్లెలూయా. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన గుంపులో నువ్వు ఉన్నావు కాబట్టి నీకు బాధ్యత ఉంది. కాబట్టి దేవుని ఆత్మ చెప్తున్న మాట, ఈరోజు విజ్ఞాపనకర్తలు కావాలి. ప్రైజ్ ద లార్డ్. ఆయన రాకడ దినాల్లో ఇదే ప్రభు చెప్తున్నారు, విజ్ఞాపన ఎక్కువ జరగాలి, విజ్ఞాపన ప్రార్థన ఉద్యమం పెరగాలి దేవుని బిడ్డలారా. హల్లెలూయా. ప్రార్థన మీటింగ్స్ ఎక్కువ కావాలి, ఎక్కువగా ప్రార్థనలు జరుగుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సో దట్ ఈస్ ద ప్రివిలేజ్ విచ్ గాడ్ హెస్ గివెన్. దేవునితో ప్రార్థన అంటే మాట్లాడడం, దేవునితో మాట్లాడడం ఒక గొప్పతనం అయితే, దేవునితో మాట్లాడడం ఒక అద్భుతమైన అనుభవం అయితే, దేవునికి నీవు ఇతరుల గురించి చెప్పి ప్రార్థన చేయడం ఇంకా గొప్ప అద్భుతం. అంటే నువ్వు సమీపంగా ఉన్నవాని అన్నమాట దేవునికి. ఒక్కరి గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే నీకు దేవునికి మంచి. కొంతమంది వచ్చి అంటుంటారు మా కోసం ప్రార్థన చేయండి అంటే, వాళ్ళు చేసుకోలేరా? వాళ్ళు చేసుకోగలరు, కానీ వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చేస్తే వింటాడో వినడో అని. ఒకటి వాళ్ళ ఆలోచన ఏంటంటే మనకు చెప్తే మనం చేస్తే వింటాడని వాళ్ళకి తెలుసు. ఆయన ప్రార్థన చేస్తే అన్నీ జరుగుతాయిరా అంటే దాని అర్థం ఏంది? మర్మం చెప్పినట్టున్నా. హల్లెలూయా. వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే నువ్వు మాట్లాడితే దేవుడు వింటాడని, నువ్వు చేస్తే దేవుడు వింటాడని. కాబట్టి ఆ గొప్ప భాగ్యం పొందుకున్నాం మనమంతా. ఇంకా ఈరోజు నుంచి లిస్ట్ అంతా అదే. ఏం లిస్టు? ఎవరి కోసం? ఎవరి కోసం? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరం లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా దేవా, జీవాధిపతివైన మా దేవా, సర్వాధికారమైన మా తండ్రి, నీకు స్తోత్రం నాయన. విజ్ఞాపన ప్రార్థన ఈరోజు మాకు నేర్పించావు, మీకు వందనాలయ్యా. పిలువబడిన వారిలో ఈ యొక్క గొప్ప భారం బాధ్యత మేము చూసాం తండ్రి. అబ్రహాము విజ్ఞాపన చేశాడు, మోషే విజ్ఞాపన చేశారు, శామ్యూయలు విజ్ఞాపన చేశాడు, తండ్రి పౌలు విజ్ఞాపన చేశాడు, యోబు విజ్ఞాపన చేశారు. దేవా, మీకు వందనాలు తండ్రి. ఈ విజ్ఞాపనలో ప్రభువా తండ్రి నాయన గొప్ప దేవ, వారు అనేక రేట్లుగా ఆశీర్వదించబడినట్టు మేము చూస్తున్నాం తండ్రి. కాబట్టి ఈరోజు మేము అటువంటి మంచి లక్షణము కలిగి జీవించే కృప మాకు దయచేయండి అయ్యా. ఎప్పుడు కూడా మేము విజ్ఞాపన చేసే యోధులుగా మేము ఉండే కృప మాకు దయచేయండి. మీ కృప చేత మమ్మల్ని నింపండి తండ్రి. నేను అనేకుల కోసం ప్రార్థన చేసే హృదయం మాకు దయచేయండి తండ్రి. వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించండి అని మీరు విజ్ఞాపన చేశారు తండ్రికి ప్రభా, శ్రమల మధ్యలో తండ్రి. అటువంటి విజ్ఞాపన హృదయము నాకు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. పేర్లు పెట్టడం కాదు నాయనా, వారికి ఒక కొత్త పేరు పెట్టే జీవితాలు మీరు అనుగ్రహించేటట్టు మేము ప్రార్థన చేసే కృప మాకు దయచేయండి అయ్యా. అటు భారముతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను. అటువంటి బాధ్యతతో మమ్మల్ని నింపమని ప్రార్థిస్తున్నాను. మీ కార్యాల చేత నింపండి. ఎంతమంది అయితే నాయనా వాక్యాన్ని విని ఉన్నారో, ఎంతమంది అయితే వాక్యాన్ని వీక్షిస్తున్నారో లైవ్లో నాయనా ప్రార్థనలో ప్రభువా, వారందరూ విజ్ఞాపన కర్తలుగా మార్చబడుదురుగాక తండ్రి. నాయనా మీకు మనుషులకు మధ్యలో నిలబడేవారుగా ఉండులాగున కృప దయచేయండి అయ్యా. నాయనా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, యాజకు నాయనా అధికారుల కొరకు నాయనా ప్రార్థన చేసేవారుగా ఉండులాగున మీ కృప దయచేయండి. ఆ విజ్ఞాపన ఆత్మ అందరికీ దయచేయండి అయ్యా. తండ్రి మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ నాయనా మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారయ్యా, ఈ లోకములో నీవుగాక వేరే